Welcome to the math class. Today I'm discussing about problems on inverse Fourier transform. Already we discussed in earlier classes about Fourier transform problem, sine transform and cosine transform. Now it is inverse Fourier transform. Problem number 1, find the inverse Fourier sine transform the function f of x of fs of p, that is equal to p by 1 plus p square, or find f of x if its Fourier sine transform is p by 1 plus p square. This is the first problem. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫైండ్ ద ఇన్వర్స్ Fourier sine transform. ఇన్వర్స్ ఓన్లీ సైన్ ట్రాన్స్ఫార్మ్, ఇన్వర్స్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా వేసుకొని దాని నుంచి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ యు నో ద డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ సైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్. From the inverse Fourier sine transform we have so we write the definition, we write the statement, formula radam. 2 by pi integral 0 to infinity fs of p into sine px into dp. So this is the formula for inverse Fourier sine transform. From this equation we have to solve 2 by pi integral 0 to infinity fs of p అంటే మన కండిషన్ ఇచ్చేసాడు p by 1 plus p square, p by 1 plus p square into sine px into dp, that is equal to 2 by pi integral 0 to infinity. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ p by 1 plus p square ని ఎట్లా రాసుకుంటానంటే నేను ఇక్కడ దీన్ని ఒక pతో మల్టిప్లై చేస్తా పైన కింద. సో p స్క్వేర్ డివైడెడ్ బై p ఇంటూ 1 ప్లస్ p స్క్వేర్ ఇంటూ సైన్ px ఇంటూ డిపి. ఒక 3తో న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో మల్టిప్లై చేశాను. దెన్ వీ గెట్ 1 by 2 pi. ఎందుకు అలా డివైడ్ చేయవలసి వచ్చిందంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేయడానికి పాసిబిలిటీగా చూద్దాం. 0 to infinity. ఇప్పుడు ఈ పీ ఇక్కడ ఏముంది, 1 plus p స్క్వేర్ ఉంది కదా, ఈ పైన కూడా 1 plus p స్క్వేర్ ఫార్మాట్ వచ్చేటట్లు అంటే ఇప్పుడు p by 1 plus p స్క్వేర్ ని ఇంటిగ్రేటింగ్ చేయడం కుదరదు. అందువల్ల ఒక pతో మల్టిప్లై చేసి ఒక pతో డివైడ్ చేయడం వల్ల అది ఇంటిగ్రేటింగ్ చేయడానికి పాసిబిలిటీలోకి వస్తుంది. ఇప్పుడు ఆ పైన ఉన్న న్యూమరేటర్ ని కూడా p, ఇక్కడ ఈ బ్రాకెట్ లో 1 plus p స్క్వేర్ ఉంది కదా, ఈ పైన కూడా ఒక +1 యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తా. డివైడెడ్ బై ఈ p ఇంటూ 1 plus p స్క్వేర్ అలా ఉంచేసేసేయండి, సైన్ px ఇంటూ డిపి. ఓకేనా? అంటే దేర్ ఫోర్ f of x is equal to రైట్. ఇప్పుడు చూద్దాం, 2 by pi బ్రాకెట్స్ ఓపెన్. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తాను. ఇంటిగ్రల్ 0 to infinity సైన్ px బై అంటే p స్క్వేర్ ప్లస్ 1 ఒక బ్రాకెట్లో పెట్టి ఇంటూ ఇది బై ఇది. ఓకేనా? వేస్తే అప్పుడేంటి, ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా, అది బై 1 plus p స్క్వేర్. ఇదంతా ఇది బై ఇది చేస్తే p స్క్వేర్ ప్లస్ 1, ఇక్కడ కూడా p స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ అయ్యి సైన్ px ఉంటుంది. అంటే పైన న్యూమరేటర్లో
సైన్ పిఎక్స్ బై ఇక్కడ పి ఉంది కదా, పి ఇదిగో చూడండి, ఇది ఇది ఇంటూ ఇది మైనస్ అలా డివైడ్ చేసుకుంటున్నాను, ఓకేనా, ఇంటూ డిపి మైనస్ ఇంటిగ్రల్ 0 to ∞, తర్వాత ఇక్కడ ఇక్కడ మైనస్ బయటకు వచ్చేస్తే ఇక్కడ 1 ఇంటూ ఉంది కదా, కాబట్టి సైన్ పిఎక్స్ బై పి ఇంటూ 1 + p², ఇది మాత్రం మొత్తం ఉంటుంది ఇక్కడ ఇంటూ డిపి. జస్ట్ ఇక్కడ ఉన్న ఇంటిగ్రల్ ని స్ప్లిట్ చేస్తే ఇది వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π. ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రల్ సైన్ పిఎక్స్ బై పి ఆల్రెడీ మనము ఇది చూడండి, ఈ ఇంటిగ్రల్ ఆల్రెడీ మనం చేసాం. we know that integral 0 to ∞ sin px by p is equal to π/2 వాల్యూ. ఓకే, కాబట్టి అక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 5/2 పెడతా. అది ఎందుకు వచ్చిందో నేను తర్వాత రాస్తాను. తర్వాత మైనస్ ఇంటిగ్రల్ 0 to ∞, ద రిమైనింగ్ వేసేస్తున్నాను, sin px by p ఇంటూ p² + 1 ఇంటూ dp. ఇది ఇక్కడ రాయండి, సిన్స్ ఇంటిగ్రల్ 0 to ∞ sin px by p into dp that is equal to 5/2. ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనం చేసాం, దాన్ని డైరెక్ట్గా దాని వాల్యూ ఇక్కడ వేసేసుకున్నాం అనమాట, గుర్తు తీసుకున్నాం, రిమెంబరింగ్ దట్ వాల్యూ. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఇది ఇంటూ ఇది అంటే ఈ టూ పై క్యాన్సిల్ అంటే 1 మైనస్ ఇది ఇంటూ ఇది అంటే మరలా 2/π, 2/πతో రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను. ఇంటిగ్రల్ 0 to ∞ sin px by p ఇంటూ p² + 1 ఇంటూ dp. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా, మనం ఆల్రెడీ ఈక్వేషన్ 1 అంటే పైది అనుకున్నాం కదా మనము, ఇది దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి, this is equation 2. Now differentiating to with respect to x, we get differentiating cheste d/dx of f of x that is equal to 1 differentiating cheste 0 minus 2/π ఇంటిగ్రల్ 0 to ∞, sin px ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఎంత అవుతుంది, p ఇంటూ కాస్ px బై p ఇంటూ x కాబట్టి p ఇంటూ 1 + p² ఇంటూ dp దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/π ఇంటిగ్రల్ 0 to ∞, పైన ఒక p కింద ఒక p క్యాన్సిల్ చేసేద్దాము, ఇక్కడ మనకి cos px ఉంటుంది, cos px by 1 + p² into dp. So this is equation 3. Again differentiating equation 3 with respect to x, we get అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం, d² of f of x that is equal to ఇక్కడ కాస్ట్కి మైనస్ అయిపోతుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది, 2/π ఇంటిగ్రల్ 0 to ∞ p ఇంటూ sin px by 1 + p² ఇంటూ dp దట్ ఈజ్ ఈక్వల్ టు dp. వదిలేసాను dp. therefore the solution సరిపోతుంది ఇక్కడ. therefore క్వశ్చన్ ఏం అడిగాడు, find the inverse Fourier sine transform of f of x. Inverse sine transform of f of x, fs of p is equal to p/1. Find the function f of x, it is Fourier sine transform. సరిపోతుంది అనుకోండి ఇక్కడ దాకా, ఓకేనా, లేకపోతే సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే therefore the solution of this differential equation is f is equal to
ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ డిఫరెన్షియేటింగ్ చేస్తాము ఈక్వేషన్ తో అండ్ డిఫరెన్షియేటింగ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఒక దానికేమో మైనస్, ఇంకొక దానికేమో ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. అండ్ డిఎఫ్ బై డిఎక్స్ ఫంక్షన్కి ఏమవుతున్నప్పుడు c1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ c2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇది వచ్చింది అనమాట. నవ్ ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0, నవ్ if x is equal to 0, then f is equal to 1. ఇందులో ఇది from 2 లో నుంచి. and df by dx is equal to minus 2 by pi integral 0 to infinity 1 by 1 plus p square into dp since from 3. ఇక్కడ కూడా x is equal to 0 పెట్టేస్తే అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ దీనికి ఇంటిగ్రల్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ 1 by 1 plus p square అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? hence solved. hence solved. done. The next problem number 2. Find the inverse Fourier transform inverse Fourier cosine andam isari cosine transform f of x of fc of p is equal to 1 by 2a into a minus p by 2, where p less than 2a and 0 when p greater than or equals to 2a. So the solution from the inverse Fourier cosine transform we have formula radama f of x is equal to దీనికి కూడా 2 by pi ఉంటుంది ఇంటిగ్రల్ 0 to infinity ఇక్కడ fc of p ఉండి ఇక్కడ cos px into dp. This is the formula for Fourier cosine transform. That is equal to 2 by pi into fc of p అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 1 by 2a ఫంక్షన్ ఇచ్చాడు కదా 1 by 2a ఇంటిగ్రల్ 0 to 2a into 1 minus p by 2 into cos px into dp. cos px into dp. తర్వాత ప్లస్ ఇంటిగ్రల్ 0 2a to infinity 0 into cos px into dp ఇలా రాసుకున్నా. అంటే 0 to infinity అనే ఒక ఇంటర్వల్ని ఇలా రెండిట్ని స్ప్లిట్ చేశా. ఒకే ఇంటర్వల్ 0 to infinity అనే ఇంటర్వల్ని స్ప్లిట్టింగ్ చేశా. 0 నుంచి 2aకి ఒకటి అండ్ 2a to infinity. ఎందుకంటే మనకి ఇచ్చినవి రెండు ఫంక్షన్లు ఇచ్చాడు కాబట్టి p లెస్ దాన్ 2a అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2a కాబట్టి దీన్నే ఇలా రాసుకున్నాను స్ప్లిట్టింగ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 by pi into
ఇటు 1/2 బయట తీసుకొచ్చేద్దాం. ఇంటిగ్రల్ 0 to infinity a minus p/2 cos px into dp. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక ఇదంతా 0 అంటే సంథింగ్ 0 అయిపోద్ది. 2 క్యాన్సిల్ అయిపోతే 1/a పై ఇంటిగ్రల్ 0 to ఇది 2a 0 to 2a ఇదంతా 0 అయిపోతుంది. ఓకేనా, -1/a ఇంటిగ్రల్ 0 to 2a a minus p/2 into cos px into dp కదా. d/dp of cos px అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, దీన్ని ఇలా రాసుకుంటాను, d of sin px by x రాసుకోవచ్చు. ఓకేనా, ఇదన్నా ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/a పై ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ a minus p/2 అంటే a minus p/2 ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్ కాబట్టి విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి ఇది బయటకు తీసుకొచ్చేయండి. దీన్ని కూడా బయటకు తీసుకొచ్చేస్తే ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఈ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతే ఇది మిగులుతుంది, sin px by x ఇంటర్వల్స్ 0 to 2a ఇక్కడ దాకా. ఓకేనా, తర్వాత ఫస్ట్ ఫంక్షన్ మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ minus 1/a పై ఇంటిగ్రల్ 0 to 2a sin px by x into -1/2. ఓకేనా, ఇది f of x, ఇది g of x అనుకోండి. కాబట్టి ఇక్కడ బై పార్ట్స్ అప్లై చేస్తారు దీనికి, ఇంటూ 1/2 టు dp. ఓకేనా, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2a మనకి ఎక్స్ ప్లేస్లో 2a సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది ఇంటూ ఇదంటే ఏ క్యాన్సిల్ అయిపోద్ది. ఏ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది మనకి ఫైనల్గా 0 ప్లస్ sin px 2a, ఇక్కడ 2a పెడితే ఈ టర్మ్ అంతా 0, సైన్తో ఉన్న టర్మ్ అంతా 0 అయిపోద్ది. ఓకేనా, ఇది ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఇదంతా 0 అయిపోద్ది. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ లోయర్ లిమిట్ పెట్టిన 0 అయిపోద్ది కాబట్టి ఇది 0. ఇక్కడ ఒక ఆల్రెడీ -1/2 ఉంది, ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 1/, ఇక్కడ 2ap ఉంది, ఏపీ 2ap ఇంటిగ్రల్ 0 to 2a sin px by x into dp. అర్థమైందా, ఇది ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఎక్స్ ప్లేస్లో 2a పెడితే ఇది మొత్తం 0 అయిపోద్ది కాబట్టి 0. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2ap ఇంటూ sin px by x into dp. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/2ap ఇంటూ ఇంటిగ్రల్ sin px అంటే మైనస్ కాస్ మైనస్ వస్తుంది, ఇంటిగ్రల్ కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ కాస్ px by x ఉంటుంది కాబట్టి x ఇంటూ x x స్క్వేర్ అవుతుంది. ఓకేనా, అంతేనా. దట్ ఈజ్ అది ఇంటిగ్రల్ లిమిట్స్ 0 to 2a. దట్ ఈజ్ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెడితే మైనస్ కాస్ పిఎక్స్ బై 2a పై అలాగే ఉంటుంది ఎక్స్ స్క్వేర్. ఓకేనా, మైనస్ ఇది మొత్తం రాసేసుకొని 0 to 2a. ఇప్పుడు పెడదాం -1/2a పై ఎక్స్ స్క్వేర్ పై ఏ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి కాస్ ఎక్స్ ప్లస్లో 2a కాస్ 2ax మైనస్ లోయర్ లిమిట్ కాస్ 0 అంటే 0 అంటే 1 అయిపోతుంది. ఇక్కడ 1 ఏమేమి క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ చూడండి, ఏమి అవ్వగా ఇంకా ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇది 1 మైనస్ కాస్ 2ax రాసుకోవచ్చుగా. ఇక్కడ ఒక మైనస్ ఉంది కదా, 1 మైనస్ కాస్ 2 రాసుకోవచ్చు కదా, రైట్. 1 మైనస్ కాస్ 2ax బై 2a పై ఎక్స్ స్క్వేర్
రైట్. ఇప్పుడు ఈ 1 మైనస్ కాస్ 2ax సైన్ స్క్వేర్ రాసుకోవచ్చు అనుకోండి కదా. సైన్ స్క్వేర్ ఏఎక్స్ బై 2a సైన్ స్క్వేర్ ఏఎక్స్ ఇక్కడ 2 ఉండదు అనుకుంటారు. 2 ఉండదు, ఏ ఉండదు. సైన్ స్క్వేర్ ఏఎక్స్ బై ఏ పై ఎక్స్ స్క్వేర్, సైన్ స్క్వేర్ ఏఎక్స్ బై 2 సైన్ స్క్వేర్ ఏఎక్స్ రాసుకోవచ్చు. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. అండ్ దిస్ ఇస్ ద వాల్యూ. ఇంకా దీన్ని మనం ఏమైనా చేయొచ్చా? ఓకే, లీవ్ ఇట్. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏఎక్స్ బై ఏ పై ఎక్స్ స్క్వేర్, హెన్స్ సాల్వ్డ్. చాలు. ఓకేనా. సో ఆ ఫార్ములా మనం బేస్ చేసుకొని ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం నెంబర్ 3. Find the inverse Fourier cosine transform of sin AP by P. Sin AP by P. Cosine ante the formula. Let FC of P is equal to sin AP by P. Now inverse formula radda. Inverse Fourier cosine transform ఫార్ములా ఏంటిది గుర్తుందా? ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్సి ఆఫ్ పి ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిపి. ఓకేనా. దీని నుంచి 2/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to ఎఫ్సి ఆఫ్ పి అంటే సైన్ ఏపీ బై పి ఇంటూ కాస్ px into dp. దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక 2తో మల్టిప్లై చేసి 2తో డివిజన్ చేసుకున్నాం దీన్ని. అంటే ఈ 2 లోపల తీసుకెళ్ళి లేకపోతే 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to infinity 1/p ఇంటూ ఈ 2 లోపల తీసుకెళ్ళిపోతే 2 సైన్ ఏపీ కాస్ px ఇంటూ dp. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π integral 0 to infinity 1/p into 2 sin a cos b అంటే sin a plus b plus sin a minus b రాసుకోవచ్చు into dp. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ స్ప్లిట్ చేస్తాను 0 to infinity sin a plus x into p by p into dp plus just splitting 0 to infinity sin a minus x into p by p into dp. And the next, that is, and therefore ఏమొచ్చింది మనకి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to infinity 1/π అలాగే ఉంచండి. 1/π అలాగే ఉంచితే సైన్ ఏ ప్లస్ ఎక్స్ పి ఇది ఆల్రెడీ మన దగ్గర మనం చేసాం. సైన్ ఏపీ బై పి ఇంటూ డిపి అంటే π/2 రాసాం. గుర్తుందా మనకి? π/2 రాసాం. ఓకేనా. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్, ఇది π/2. కానీ ఇక్కడ ఏపీ, కానీ ఇక్కడ ఎంత ఉంది? ఏ ప్లస్ ఎక్స్ ఉంది. అంటే ఏ ప్లేస్లో ఏ ప్లస్ ఎక్స్ ఉంది, అంతే, ఏం లేదు. దాని గురించి ఎలా రాస్తానంటే అది చూద్దాం, రాస్తాము. π/2 ఇక్కడ కూడా అంతేగా, ఇది కూడా π/2. కానీ ఏ ప్లస్ ఎక్స్ ఏ మైనస్ ఎక్స్ ఉంది. ఇక్కడ రాస్తాను చూడండి. ఇఫ్
ఏ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? దట్ ఈస్ ఏ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ లెస్ దాన్ ఏ అనేగా దాని అర్థం. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఎక్స్ లెస్ దాన్ ఏ అంటే π/2, అలా ఇంకోటి -π/2 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది ఎప్పుడంటే ఇఫ్ ఎక్స్ మైనస్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే దట్ ఈజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. ఇది ఈ π/2 ఎందుకు రాసామంటే సిన్స్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ sin ax/x into dx is equal to π/2 వేర్ ఏ గ్రేటర్ దాన్ 0. ఈ ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనం చేసాం, అందువల్ల π/2 పెట్టామన్నమాట. కాబట్టి దేర్ ఫోర్ f of x is equal to 1 if x less than a, 0 if x greater than a. ఈ π/2 ఇక్కడ ఏమైంది 2π/2 అవుతుంది, క్యాన్సిల్ క్యాన్సిల్ అయితే 1 అయిపోద్ది, ఇక్కడేమో 0 అయిపోద్ది. ఎప్పుడు ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఏ దగ్గర ఏమో 1 అవుతుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ దగ్గర ఏమో 0 అయిపోతుంది. అదే ఫంక్షన్ రాశాను ఇక్కడ. ఓకేనా? హెన్స్ సాల్వ్డ్. మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. మెయిన్ మనకేంటిదంటే 4 సైన్ ట్రాన్స్ఫార్మ్, కొసైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్స్ రావాలి. అవి వస్తే ఈజీగా 1 by 1 ఎలాబరేట్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ.